జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే అందని అడిగే వివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అలసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవరు వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవరు నిన్న కూడా సాటిరారు అంబేద్కరు ఎప్పుడు మార్చలేదు మన బతుకును భూమిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు బొబ్బర్లంక యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక జై భీమ్ను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, ఈరోజు ఈ బొబ్బర్లంక వచ్చి మీతో సమావేశం కావడం నాకు చాలా సంతోషం. నేను మొన్నే చెప్పాను, రాష్ట్రంలో ఎక్కడైనా సరే దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతాను, అక్కడికి వస్తానని చెప్పి. మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఎవరూ కూడా మన నుంచి దూరం చేయలేరు. కొంతమంది కావాలని ఈ దళిత క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వస్తే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తాం, అది చేస్తాం అంటే మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీ వల్ల ఏమీ కాదు, అట్లాంటివి చేయటానికి వీల్లేదు. ముందు హైకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి. ఒక బాప్తిజం తీసుకుంటే తప్ప ఏ రకంగా చర్చికి వెళ్ళినందువల్ల, ఇంట్లో బైబిల్ ఉన్నందువల్ల, లేకపోతే క్రైస్తవ పేరు పెట్టుకున్నందుకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడం కుదరదని హైకోర్టే చెప్తే మీరు ఎట్లా చేస్తారు? అలా ఎవరైనా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, దాని కింద వాళ్ళని జైలుకి పంపిస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అన్నారు కానీ నేను వస్తారా రారా అని అనుమానం లేకుండా నేను అందుకనే ఈరోజు బొబ్బర్లంకలో ఇంత మారుమూల ప్రాంతంలో ఈ మీటింగ్, చిన్న మీటింగ్ మనం పెట్టుకున్నా కానీ నేను ప్రత్యేకించి దానికోసమే రావటం జరిగింది. నేను వస్తానండి. పోతే నేను మీ అందరికీ ఏం అజెండా గురించి తెలుసు. గత 10 సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం, ప్రతి దళిత వాడిని
అంటే అది మాలపల్లి కావచ్చు, మాదిగూడెం కావచ్చు, రెల్లిపేట కావచ్చు, ప్రతి దళిత వాడని కూడా ఒక పంచాయతీగా చేసి ఆ పంచాయతీని అక్కడ ఉన్నటువంటి దళితులే, అంటే మాల అయితే మాల, మాదిగ అయితే మాదిగ, రెల్లి అయితే రెల్లి, ఎవరికి వాళ్ళు పరిపాలించుకునేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మనం కోరటం జరిగింది. ఇది రాజ్యాంగ సమ్మతమైంది. గత 10 సంవత్సరాల క్రితమే లంబాడీ తాండాలని పంచాయతీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. కాబట్టి అదే సౌకర్యాన్ని మనకు కూడా ఇవ్వమని మేము 10 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం. దానివల్ల లాభం ఏంటి అని అంటే, గ్రామ పంచాయతీ అనేది ఏదైతే ఉందో దానికి కొన్ని ఉన్న నిధులు సరిపోవు. అన్ని పంచాయతీలు నిధుల కొరతతో బాధపడుతున్నాయి. వాళ్ళు ఆ నిధులతో వాళ్ళ గ్రామాన్నే బాగు చేసుకోవాలా, లేకపోతే దళిత వాడ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అదేవిధంగా కామన్ ఏరియా ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీకి, మెయిన్ విలేజ్కి, దళిత వాడికి మధ్యలో ఉన్నటువంటి రోడ్లు కానీ, లేకపోతే కొంత మంచినీటి సౌకర్యం కానీ మనమే వాళ్ళకి కొంత సాయం చేయగలిగే పరిస్థితిలోకి వస్తాం. కాబట్టి ఇద్దరూ కలిసిమెలిసి ఉండటానికి బాగుంటుంది. గ్రామానికి నిధులు కొరత ఉండదు, దళిత వాడికి నిధులు వస్తాయి, మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం వస్తుంది, ఇద్దరికీ అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పినప్పుడు అందరూ కూడా దీనికి మద్దతు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాపు సోదరులు అయితే మీ ఆలోచన మేము సమర్థిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంతవరకు రాజ్యాధికారం చూడనటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో, 1 దళితులు, 2 కాపులు, ఇద్దరూ కలిసి సమైక్యంగా అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటారు కాపులతో మనం కలవగలమా, వాళ్ళు మనతో కలుస్తారా, ఈ అనుమానాలు ఏమీ అవసరం లేదు. కాపులకి దళితులకి ఉన్నటువంటి చిన్న విభేదాలు అక్కడక్కడ వచ్చినాయి ఏమైతున్నాయి అన్నీ కూడా వ్యక్తిగతం. అంటే 2 వ్యక్తుల మధ్య జరిగేటువంటివి తప్ప 2 కులాల మధ్య జరిగేటువంటి ఇబ్బందులు కావాలి. ఎందుకంటే అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాల కోసం, మన దళితవాడి పంచాయతీ కోసం, మన ఎజెండా కోసం మనం కష్టపడతాం. మిగతా అన్ని దీని తర్వాతే అనేటువంటిది, అంబేద్కర్ తర్వాత ఎవరైనా అని తెలియజేస్తూ ఆ మాట మీరు అంగీకరిస్తే 3 సార్లు జై భీమ్ అని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. So thank you so much, sir.